అండి. నేను మీ డాక్టర్ కె. వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆన్‌లైన్ గేమింగ్ ఇంపాక్ట్ ఆన్ ద కిడ్స్ అండ్ అడల్ట్స్. సో, మనం ఆల్రెడీ తెలుసుకున్నట్టు ఇంతకుముందు ఆన్‌లైన్ కొన్ని గేమ్స్ అయితే ఆల్రెడీ బ్యాన్ చేశారు ఇండియాలో. పబ్‌జీ గేమ్ గానీ, బ్లూ షార్క్ గేమ్ గానీ, కొంతమంది పిల్లలు ప్రాణాలు కూడా పోయాయి కొన్ని కంట్రీస్‌లో. ఇప్పుడు కొత్తగా వచ్చిన గేమ్ రోడ్ బ్లాక్స్ గేమ్స్ అని చూస్తున్నాం. అంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కిడ్స్ ప్లేయింగ్ దిస్ గేమ్ కంటిన్యూయస్లీ. అంటే కొద్దిసేపు ఆ గేమ్ లేకపోతే పిచ్చిగా ప్రవర్తించడం, చాలామంది పేషెంట్ పిల్లల్ని తీసుకొని రావడము, ఇంట్లో వాళ్ళని కూడా చాలామందిని చూసాం. సో వాట్ ఈస్ దిస్ గేమ్? ఈ గేమ్లో ఏముంటుందంటే ఇట్స్ ఎ కలర్ఫుల్ అండ్ క్రియేటివ్ అండ్ ఇన్నోసెంట్ గేమ్ టు లుక్ ఫ్రమ్ ద అవుటర్ సైడ్. కానీ డార్కర్ రియాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ టు ఓపెన్ టు ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ స్ట్రేంజర్స్. సో ఫ్యూ కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ బ్యాన్డ్ దిస్ గేమ్స్. ఎందువల్ల అంటే ఇట్ ఈస్ గివింగ్ అన్ ఇంపాక్ట్, ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద కిడ్స్. ఎందుకంటే దిస్ గేమ్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. అంటే ఆన్లైన్ స్ట్రేంజర్స్ కెన్ కమ్ అండ్ యాక్ట్ లైక్ ఎ 10-year-old అండ్ దట్స్ హౌ ఆన్లైన్ గ్రూమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ గేమ్స్లో దేర్ వుడ్ బి అన్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్. అంటే మన ఆన్లైన్ గేమ్స్లో కొన్నిసార్లు పిల్లలకు తెలియకుండా దే ఆర్ ఎక్స్పోజ్ టు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ కానీ, వాయిలెంట్ థీమ్స్ కానీ ఉంటున్నాయి. అండ్ నాట్ ఓవర్ దిస్ ఆల్సో హ్యాస్ అన్ అడిక్షన్ అండ్ అటెన్షన్ ఇష్యూస్. సో ఈ గేమ్స్లో ఏంటంటే మనకు రివార్డ్ సిస్టమ్స్ ఉంటాయి, కాయిన్స్ కానీ, లెవెల్స్ కానీ. ఈ ఫలానా గేమ్ అంటే ఈ లెవెల్ రీచ్ అయితేనే యూ విల్ గెట్ దిస్ మెనీ కాయిన్స్ అని. ఆ అడిక్షన్ వల్ల డోపమిన్ సర్జ్ రిలీజ్ అవుతుంది. అంటే అది చేస్తే కానీ మనకు డోపమిన్ రిలీజ్ అవ్వి బ్రెయిన్స్ మనకు యాక్టివ్గానే హ్యాపీనెస్ ఇవ్వదు. సో దిస్ లీడ్స్ టు అడిక్షన్. అండ్ మనకు ఆ డోపమిన్ అంటే అది ఆ గేమ్ ఆడితే కానీ దే వోంట్ గెట్ ద డోపమిన్ రిలీజ్, దెన్ ఓన్లీ దే విల్ బికమ్ హ్యాపీ. దట్ ఈస్ కాల్డ్ అడిక్షన్. సేమ్ మందు, సిగరెట్ లానే. నువ్వు అన్లెస్ అండ్ అంటిల్ మందు, సిగరెట్ తీసుకుంటే కానీ యూ వోంట్ ఫీల్ దట్ కంఫర్ట్. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దిస్ ఆన్లైన్ గేమ్స్. ఒకవేళ ఆ గేమ్ ఆడితే కానీ పిల్లలకు హ్యాపీనెస్ ఉండట్లేదు. మనం ఫోన్ తీసుకుంటే కానీ ఏమైనా చేస్తే కానీ దేర్ బికమింగ్ రెస్ట్లెస్ అండ్ ఇరిటబుల్గా తయారవుతున్నారు. సో దిస్ ఇస్ కాల్డ్ వన్ ఆఫ్ ద అడిక్షన్. నెక్స్ట్ ఇస్ గేమ్ స్పెండింగ్. ఈ గేమ్స్లో ఏంటంటే దే ఎండ్ అప్ స్పెండింగ్ ఆన్లైన్ మనీ. అంటే ఇనిషియల్ దే స్టార్ట్ విత్ వర్చువల్ మనీ. అంటే ఆ గేమ్స్లో కాయిన్స్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ వర్చువల్ మనీ. ఈ వర్చువల్ మనీని స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ వైల్ స్పెండింగ్ ద ఒరిజినల్ మనీ ఆల్సో ఆ వాల్యూ లేకుండా పోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఆ అడిక్షన్ వల్ల మనకు ఈ మనీ వాల్యూ లేకుండా వెళ్ళిపోవడం వల్ల దీనివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. సో రీసెంట్గా మన ఫిల్మ్ యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ గారిని చూసాం. అక్షయ్ కుమార్ గారు కోర్టుకు వచ్చేసి మీడియా ముందు అందరికి ఏం ప్రజెంట్ చేశాడంటే వాళ్ళ పాప, షీస్ యంగ్ అడల్ట్, ఆన్లైన్ గేమ్ ఆడుతుందంట. సో సమ్ స్ట్రేంజర్ పరిచయం అయ్యారు గేమ్లో. హలో ఎలా ఉన్నావు, ఇట్ ఆల్ స్టార్టెడ్ వెరీ డీసెంట్లీ. దెన్ నెక్స్ట్ మేలా ఫిమేలా అని అడిగారంట. దెన్ హీ హ్యాస్ టు షేర్ అడల్ట్ కంటెంట్, అంటే న్యూడ్ ఫొటోస్ పంపించమని చెప్పారంట. పాప తెలివిగా ఇమ్మీడియట్గా ఆఫ్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యింది కాబట్టి దే కుడ్ స్టాప్ ఇట్. సో వీ డోంట్ నో హూ ఈజ్ ఇన్. అంటే ఆ గేమ్ ఆడేటప్పుడు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారో, పిల్లలు ఎంతవరకు డిపెండెంట్గా ఉన్నారో ఆ గేమ్ మీద మనకు తెలియదు. సో అలాంటి వీక్ మూమెంట్లో పిల్లలు ఏదైనా తెలియరాని పని హీ ఆస్క్డ్ ఫర్ అడల్ట్ కంటెంట్. కొంతమంది ఇంకేదైనా పైనుంచి దూకమని చెప్పొచ్చు. ఇలాంటివి ఏం జరిగినా మన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. సార్ ఏం చేసినా పిల్లలు కంటిన్యూస్గా ఆడుతున్నారు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే దెర్ ఆర్ ఫ్యూ గైడ్ లైన్స్ ఆల్సో. సో ఆ గేమ్స్లో పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్ అని ఉంటాయి. డిసేబుల్ చాట్స్ టు ద స్ట్రేంజర్స్ అదొకటన్నా చేయండి. లేకుంటే మేక్ షూర్ దట్ యువర్ కిడ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద మోస్ట్ కామన్ ఏరియాస్. అంటే మీరు పక్క కూర్చున్నప్పుడు లేకపోతే హాల్లోనో ఆడేటట్టే చూడండి. మేక్ షూర్ దట్ ఈజ్ నాట్ ప్లేయింగ్ అలోన్. రూమ్లో కానీ ఒక్కడే వెళ్ళి ఆడడం కానీ ఇవన్నీ ఏం చేయదు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ దట్ they should not share any photos or videos or personal content with the online strangers at any cost. Last but not the least is screen time restrict చేయాలి. ఇంతకన్నా ఎక్కువసేపు చూడొద్దని ముందే చెప్పాలి. సో టు కంక్లూడ్, games can be fun, educational and relaxing only when played safely. So let's protect our children's brain, emotions and happiness. Stay safe and stay healthy. Thank you.